అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు చాలామంది ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే వివాహం. అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దాదాపు 30 సంవత్సరాలు అయినా సరే ఇంకా వివాహం కాకపోవడం, వివాహం కుదురుతుంది మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. 10 సంబంధాలు చూసామండి, ఒక్కడే కుదరలేదు ఎంతవరకు అని ఎంతోమంది బాధపడాలని చూస్తూ ఉంటాం మనం. జాతకంలో ఏదో ఒక దోషం ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, కొడుకు కానీ కూతురు కానీ వివాహం చేసేసి అంత మన బాధ్యత వివాదం చేసుకుందామని. కానీ ఎన్ని సంబంధాలు చేస్తున్నా కుదరడం లేదు. చాలా చూస్తున్నామండి, అదంటున్నారు ఇదంటున్నారు, ఏదో చేస్తున్నారు, లాస్ట్కి కుదరడం లేదు. ఇది పెద్ద ప్రధానమైన సమస్య. మరి మీ ద్వారా ఏదైనా ఒక మంచి నివారణ చెబుతారా అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ ఆలస్య వివాహానికి ప్రధాన కారణం కుజుడు. ఈ కుజుడిని మనం ప్రసన్నం చేసుకోవడం ద్వారా వివాహం ఆలస్యం కావడానికి ఏదైతే కర్మ కారణం ఉందో, ఏ జాతకంలో దోషం ఉందో ఆ దోష నివారణ చేసుకోవడం ద్వారా వివాహాన్ని త్వరగా మనం చేయవచ్చు. ఏమిటి నివారణ మార్గం అంటే, మొదట కుజుడికి జపం చేయించుకోవడం. అది మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చకుల వారిని, పురోహితుల వారిని అడిగితే వివరంగా చెప్తారు. కుజుడికి ఎలా జపం చేయాలో వారు చేస్తారు. రెండవది, నెల్లూరు జిల్లాలో ఒక ముఖ్యమైన క్షేత్రం ఉంది, భైరవ కోన అని. దాంట్లో త్రిముఖ భైరవి దుర్గాదేవి ఉంది. కాలభైరవుడు క్షేత్రం అది. భైరవుడు అంటే కుక్క. ఆ కాలభైరవ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి త్రిముఖ భైరవి దుర్గాదేవికి 1.5 కిలో కుంకుమ తీసుకెళ్ళి అర్చన చేయించినట్లయితే ఆ దోష నివారణ. చాలామందికి వివాహం కావడం నాకు ప్రత్యక్ష అనుభవం. నేను చాలామందికి చెప్పాను, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు త్వరగా పరిష్కారం అయింది. కాబట్టి మీరు కూడా అక్కడ ఉండేటువంటి అర్చకులను సంప్రదించి వారి ద్వారా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నట్లయితే వివాహం తొందరగా కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆలస్యం అవుతోంది, చాలా చేస్తున్నాం అంటే జాతకంలో మరింత దోషం ఉందట లెక్క. వాళ్ళు ఏం చేయాలంటే, శ్రీరంగం దగ్గర జంబుకేశ్వర దేవాలయం ఉంది. అక్కడ అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారికి ఈ జుమ్కీలు ఉంటాయి, పెద్దవిగా ఉంటాయి. వీటిని తీక్షణంగా చూడాలి. ఒక 2-3 నిమిషాలు అలా చూడాలట. చూసినంత వల్ల కూడా జాతకంలో ఆలస్య వివాహానికి కారణమయ్యేటువంటి దోషం నశించి ఒక 40 రోజుల లోపల వివాహం అవుతుందని శాస్త్రం చెప్తోంది. వీటిని మీరు సక్రమంగా ఆచరించి పాటించినట్లయితే వివాహం త్వరగా అవుతుంది. ఎందుకంటే నాకు స్వీయ అనుభవంతో చాలామంది చూశాను అట్లాగా. భైరవకోన చాలా గొప్ప క్షేత్రం. కాలభైరవుడు దానికి అధిపతి. అక్కడికి వెళ్ళి మీరు అర్చకుల వారిది కలిసి 3 ముఖాల భైరవి ఉంది అక్కడ. భైరవుడు, భైరవి, త్రిముఖ భైరవి దుర్గాదేవి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దలు పూజారులకు నమస్కరించి వారి ద్వారా ఆ అర్చనా కార్యక్రమం స్వామికి, అమ్మవారికి చేయించినట్లయితే దోష నివారణ మీకు త్వరగా వివాహం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అని ఒక గొప్ప క్షేత్రం ఉంది. అక్కడ సర్ప సంస్కార పూజ అని చేస్తారు. ఆశ్లేష బలి సర్ప సంస్కార పూజ అని చేస్తారు. అది చాలా విశేషమైనటువంటిది. దాన్ని ముందుగానే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ సర్ప సంస్కార పూజ చేయించినట్లయితే అక్కడ మనం ఒకరోజు అక్కడే ఉండాలి. వాళ్ళే భోజనం పెడతారు. ఆ పూజా కార్యక్రమం మొత్తం వాళ్ళు చెప్తారు. దానివల్ల కూడా త్వరగా వివాహం అవుతుంది. ఇవన్నీ కూడా మన యొక్క జాతకంలో ఉండేటువంటి నవగ్రహాల ద్వారా ఏ కర్మలు మనం అనుభవిస్తూ ఉన్నామో, కర్మలు అంటే ఏం లేదు, మనం గతంలో చేసాం, మనం అనుభవిస్తూ ఉన్నాం. రికార్డెడ్ అంతా మనం టేప్ రికార్డులో ఒక రికార్డ్ చేసుకుంటాం, మళ్ళీ మనమే వింటాం. అదే మాదిరిగా గత జన్మలోనూ ఈ జన్మలో ఎప్పుడో చేసిన కర్మలన్నీ కూడా ఈ కష్టాల రూపంలో మనం బాధ పెడుతూ ఉంటాయి. మనం అన్నీ ఓర్చుకునే శక్తి మనకు ఉండదు. మన కలియుగంలో మనం అంత అల్పబుద్ధులం, అల్పజీవులం కాబట్టి
ఏదో ఒక నివారణ తీసుకొని ఆ నివారణ ద్వారా మన సమస్యను పరిష్కరించుకోవడానికి మనకు పెద్దలు ఇచ్చిన మార్గం ఈ జపము, ధ్యానము, పూజా విధానం అంతా కూడా. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఎవరైతే ఆలస్య వివాహం అవుతుందని బాధపడుతున్నారో వీటిలో మీకు అనుకూలమైనది మీరు చేయగలిగింది పాటించినట్లయితే అవుతుంది. ఇంకొక ముఖ్య పరిష్కారం ఒకటి ఉంది. శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి పరిష్కారం ఏమిటంటే కాత్యాయని వ్రతం అని. పూర్వము గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి ఆ వ్రతం చేశారని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ప్రతి మంగళవారం ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఒక పూజా కార్యక్రమం ఉంది. అది పెద్దలు చెప్తారు, పండితులు అంటే చెప్తారు వాళ్ళు. కాత్యాయని వ్రత విధానం అంటే 9 వారాలు నియమనిష్టలతో, ఆర్తితో, కన్నయ్య మీద ప్రేమతో ఈ కార్యక్రమం 9 వారాల పాటు చేసినట్లయితే తర్వాత ఒక 40 రోజుల లోపల తప్పకుండా వివాహం అవుతుంది శాస్త్రం చెబుతోంది. ఇది కూడా చేయొచ్చు. ఇది తీవ్రమైన దోషం ఉండి దాదాపు 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మాకు పెళ్లి కావడం లేదు, మా అమ్మ ఇంట్లోనే ఉంటుందని బాధపడేటువంటి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించి మీ అమ్మాయి చేత ఈ కార్యక్రమం చేయించినట్లయితే దోష నివారణ ఆ యొక్క భగవత్ కృపతోటి త్వరగా వివాహం అవుతుంది. ఈ కాత్యాయని వ్రత విధానము చాలామంది పెద్దలు చెప్పే ఉన్నారు. అది మీరు ఒకసారి విని మీకు దగ్గరలో ఉన్నటువంటి అర్చకుల వారిని సంప్రదించి ఎలా చేయాలో కనుక్కొని ఆ 9 వారాలు చేయించండి. ఈ 9 వారాలు ప్రతి వారం చేసిన తర్వాత గోధుమ పిండితో చేసినటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని దగ్గర ఉన్నటువంటి భైరవికి తినిపించాలి. కాలభైరవి కుక్కకి చపాతీ లాంటివి కానీ అది మర్చిపోకుండా ఆ పూజ అయిన తర్వాత ఆ చపాతీని తీసుకెళ్ళి కుక్కకి తినిపించాలి. అది దోష నివారణ. అదే మూఢమైన కార్యక్రమం కాదు. ఇది ఒక జీవికి మనం భోజనం పెడుతున్నామని భావంతో పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే దోష నివారణ అవుతుంది. మరికొందరు ఏం చేస్తారంటే రుక్మిణీ కళ్యాణం పారాయణ చేస్తారు. రుక్మిణీ కళ్యాణము దానివల్ల కూడా దోష నివారణ అవుతుంది. ఈ రుక్మిణీ కళ్యాణం చేసేటప్పుడు కూడా నియమ నిబంధనలు తప్పక పాటించాలి. ఏదైనా సరే మనం ఒక పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు, దోష నివారణ కోసం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. పాటించినప్పుడే పూర్తి పరిష్కారం అయ్యి మన సమస్యకు నివారణ దొరుకుతుంది. కాబట్టి పెద్దలు, విజ్ఞులందరూ కూడా ఆలోచించి మీ కుటుంబాలలో ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆలస్య వివాహం బాధపడుతూ ఉన్నారో నేను చెప్పినటువంటి మార్గాలలో మీకు అనుకూలమైనటువంటి ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని ఈ పూజాక్రమం చేయించుకొని అందరూ కూడా వివాహ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సుఖశాంతులతో ఉండాలని మీ అందరికీ ఆ గురుదేవులకు అనుగ్రహ ఆశీస్సులు కోరుకుంటూ నమస్కారం. మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే గురువుగారు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరణ ఇస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.